నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అమరావతి రైతులు కొంతమంది వెళ్ళి కలిశారు. బలవంతంగా లాక్కుంటున్నారంట కదా, నిజంగానే గవర్నమెంట్ బలవంతంగా లాక్కుంటుందా? ఇంకో పక్కన పరిరక్షణ కమిటీ అని చెప్పి కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ పరిరక్షణ సమితి వైఎస్ఆర్ పార్టీ అండి. అక్కడ రైతులు కాదు, ఏం కాదు, ఒక ట్రాష్. ఊరనే నలుగురిని పిలుచుకొచ్చి వాళ్ళు ఎప్పటి నుంచి ఈనాడు కాదు, 2014-15 ఎక్వైరీ చేసేటప్పటి నుంచి వాళ్ళు వ్యతిరేకించు. అక్కడ రైతులు వాళ్ళు స్టాండ్ లో ఉండారు ముద్ర వేసుకొని. ఇక్కడ ఉండవల్లిలో కానీ వీళ్ళంతా కూడా భూములు ఇవ్వాల. ఆ రోడ్లు కూడా ఆటంకపరుస్తా ఉన్నారు. ఇది అతను జగన్మోహన్ రెడ్డి చెబితేనే కూడా ఇవ్వలా. ఆ కరకట్ట డబుల్ రోడ్డు చేద్దామంటే అర్థమైందా? సిఆర్డిఐకి అసలు వాళ్ళు అవకాశం ఇవ్వట్లా. కొంతమంది ఉంటారు ఏది అడ్డం పడేవాళ్ళు, సైంధవుల్లాగా. వీళ్ళు కూడా ఎట్టటోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడతా ఉంటాడు. దాంతో వీళ్ళంతా కూడా సైతాన్ సైన్యంలా తయారయ్యారు. అంటే దాని కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఉందంటారా? 100%. ఇవన్నీ ఎక్స్పోజర్ అంతా ఏమండి, ఎవరు వచ్చారు? రైతులు 80-90% అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారు. ఇప్పుడు ఏది కావాలన్నా కూడా వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. నో డెవలప్మెంట్ వితౌట్ సాక్రిఫికేషన్. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఈయన మావిగన్ అంటాడు, సిఆర్డి అంటాడు, పరిరక్షణ కమిటీ అంటాడు, రకరకాల. అసలు ఇతనికి పిచ్చి పట్టిపోయిందండి. అసలు ఆయన ఏం చెబుతున్నాడు జనాలకు అర్థం కావట్లేదు. ఆయనకి అసలు ముందు అసలు అతను ఒక నిర్ణయం తీసుకోమనండి. కడుపుపురంతో అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని, దాన్ని పట్టలేక ఎళ్ళగక్కుతా వాంతులు విరోచనాలు చేసుకుంటున్నాడు. ఇవన్నీ మానుకోనా జగన్మోహన్ రెడ్డి? నేను వస్తాను న్యాయం చేస్తాను మళ్ళీ అందుకున్నాడు పల్లవి, మళ్ళీ అందుకున్నాడు. నేను వచ్చాక నేను వస్తే అసలు నువ్వు వస్తే కదా వీళ్ళందరిని భ్రమింపజేసి మోసం చేసి మళ్ళీ ఓట్లు వేసుకోవడం కోసం కొత్త అవతారం ఎత్తాడు, పిట్ల అవతారం. అంటే ఇక్కడ భయపెడుతున్నాడు అనే మాట ఎంత మటుకు నిజం? భయపెడతాడు. ఎవడు భయపడేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ లో. ఇదివరకు రోజుల్లో భయపడ్డారేమో, ఇప్పుడు ఎవడో భయపడలా. అన్నిటికీ రెడీ, సిద్ధం. అంటే ఇక్కడ అమరావతి భూముల విషయంలో రైతుని భయపెడుతున్నాడు కమిషనర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు భయపెట్టట్లా, స్వచ్ఛందంగా ఇచ్చారు. లేకపోతే అసలు అంత వర్క్ జరగదు. ధర్నాలు జరుగుతాయి కదా. ఒక రాజధాని ఉద్యమం ఎందుకు జరిగింది? నువ్వు 3 రాజధానులు పెడితే మరి అది గెయిన్ అయింది కదా, ఇది మైనస్ అయింది కదా. ఆ రైతులంతా ఉంటే కదా చేసింది. ఇంకా షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్ సార్. అసలు ఆ ప్రశ్న ఇక్కడ మనం మాట్లాడుకోవటం అనేది అంటే మళ్ళీ ఇప్పుడు మభ్య పెడుతున్నాడు కదా అనేది నా క్వశ్చన్. మభ్య పెడుతున్నా రైతులను ఏమన్నా, అమరావతి ఇచ్చిన రైతులను ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేయని పరిస్థితి ఇప్పటికీ ఉంది. కానీ ఆయన వెనక వచ్చే వాళ్ళు మాత్రం నేను సపోర్ట్ చేస్తాను పెట్టే విధానాన్ని వాళ్ళు వస్తే ఎంత మాత్రం అవుతాయి. ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నాయి. ఇప్పుడు కాదు, నాట్ నౌన్, చాలా రోజుల నుంచి ఉన్నాయి. వాళ్ళు వైసీపీ పార్టీ అభిమానులు, వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు, వైసీపీకి బూతుల్లో కూర్చునే వాళ్ళు. వాళ్ళు రైతులంతా వాళ్ళు ఏజెంట్లుగా పార్టీకి. వాళ్ళు ఎందుకు ఇస్తారు? దే వోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఆయనకు ఉన్న ఆయుధం అదే కదా, ఈ నలుగురిని పోగేసుకోవటం. రైతులు అమరావతి రైతులు అని పేరు పెట్టడం ఏంటి? అమరావతి రైతుల పేర్లు పెట్టడం ఏంటి? అమరావతి మెజారిటీ రైతులు మొత్తం కూడా దే ఆర్ ఫర్ అమరావతి. చంద్రబాబు నాయుడు గారితోనే ఉండారు. ఏదో ఉంటారు పరిగేరినట్టుగా 4-5. ఎన్ని పరిగేరుకుంటే వండిండుద్దండి? రాశి మీద చేసుకోవాలి కానీ మెజారిటీ నిర్ణయం. అంతేగాని అది ఇంకా నీకు తెలియలేదంటే ప్రజాస్వామ్యంలో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్. మరి ఈరోజు చూసుకుంటే డిఎస్సి వ్యవహారంలో కూడా నేను అభ్యర్థులను కొంతమంది పిలిచి నేను న్యాయం చేస్తాను, నేను వస్తాను, మీకు న్యాయం జరిగిద్ది అని చెప్పి ఏదైతే ఎంక్వైరీ నేను 3 సంవత్సరాల తర్వాత వేస్తా అని చెప్పి అంటున్నాడు. మరి నిజంగానే వాళ్ళకి న్యాయం జరిగిద్ది అంటారా? అసలు డిఎస్సి నువ్వు పెడితే కదా, అసలు నువ్వు చేయలేదుగా. మేమే మెగా డిఎస్సి చేశాం కదా 17,000 మందికి దాదాపుగా ఫస్ట్ సంతకం పెట్టి. అందరు దే ఆర్ ఎంజాయింగ్. నువ్వేదో కొండందో వెలుగును పట్టినట్టుగా ఎక్కడో ఉన్న చిన్న పొరపాటును లేకపోతే లేని దాన్ని ఎక్స్పోజ్ చేసి రాజకీయంగా వాడుకోవాలి, పబ్బం గడుపుకోవాలంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నువ్వు ఎంక్వైరీలు వేసేది లేదు, తొక్కా లేదు, తోలు లేదు. ముందు అసలు నిన్ను చూసుకో, నీ మీద ఎంక్వైరీలు, నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తా ఉంది. చాలా నీ ఏపే చూపిస్తా ఉన్నాయి. నీ పిఏ నాగేశ్వర రెడ్డి అన్ని కూడా ఉన్నాయి. లిక్కర్ స్కాములు, వ్యవహారాలు, కథ కట్ర అంతా కూడా నీ ఏపే చూపిస్తున్నాయి. నీ పక్కన ఉన్న వాళ్ళు ముందు అసలు నిన్ను చూసుకో, నిన్ను సేఫ్ చేసుకో. రాష్ట్ర ప్రజలు నువ్వేం చేస్తావు? ఇంట్లో ఉద్ధరించలేడు అమ్మ చెల్లిని, నువ్వు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తావు. బాబాయిని చంపేసి గొడ్డలు పెడుతూ ఇంతబడికి బయటికి తీయలేదు. తండ్రి చచ్చిపోయాడని కొత్త అవతారం ఎత్తి ఆయన ఎవరో చంపారని చెప్పి అంబానీ వాళ్ళ అన్ని కూడా తగలబెట్టి ఆ రోజున ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు మంచి కాబట్టి అని. సెల్ఫ్ డబ్బా సార్. ఈయన చేసిన దురాఘాతాలన్నీ కూడా శివశంకర్ రెడ్డి గారు మన ఏకరువు పెట్టారు. అన్ని పేపర్లో వచ్చినాయి. వీళ్ళు ఎరుకుల వాళ్ళ చంపేశారు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మానవుల మీద దౌర్జన్యాలు చేశారు. వీళ్ళందరిని వాడుకొని దొంగ సొమ్ము అంతా కూడా కొట్టేశారు రాజారెడ్డి వీళ్ళందరూ.
ఇవన్నీ మోసాలు సార్. ఎవరిని బతకనీరు. అది ఒక పెద్ద అరణ్యంలో ఉంటున్నట్టు ఉంటది ఆ కడప గిడప మొత్తం ఫ్రాక్షనిజం అంతా కూడా. అందరి పరిటాల రవి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని మీరు ఆ ప్రాంతంలో మరి డెవలప్ చేస్తారు, వాళ్ళు మార్పు అంటూ వస్తుందంటారా అక్కడ ఉన్న ప్రజలకి? ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మార్పు చేర్పు. అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ ఫ్రాక్షనిజాన్ని క్లోజ్ చేశాడు. వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కానీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంది కడప గానీ అనంతపురం గానీ. మరి ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులను ఎప్పుడు మరి తరిమేస్తారంటారు? వీళ్ళు అసలు తరివేశారు కదా సార్. మన లాస్ట్ టైమే రేపు 29కి జీరో రెడ్ అయిపోతాడు, పూర్తిగా కోకట వేళతో కూడా తీసేస్తారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫ్యాక్షనిస్ట్ రూపుమాపారో ఇలాంటి నాయకులు కూడా ఎప్పుడు రూపుమాపే అవకాశం ఉందంటారు? మరి అది జనరేషన్ వచ్చింది సార్. ఎవ్రీబడి దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఐడియాస్. ఇప్పుడు యూత్ అంతా కూడా బుల్డోజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. జడ్జ్ కూడా కనెక్ట్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటి వాళ్ళకి అవకాశం రాదంటారా? ఇంకా అసలు వచ్చేదే లేదు సార్. అసలు ఎక్కడ సార్ ఆయనకు వచ్చేది? మేమంతా ఇక్కడ తెగబడి చేస్తా ఉంటే ప్రజల్లో పబ్లిక్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఆయనకు వచ్చేది ఎవరు? ఫైనల్ గా ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చి ప్రజల ఆకాంక్ష మేరకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అసలు ఏం చేసినారు? కూలంకుషంగా సింపుల్ గా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి సంక్షేమం శరవేగంగా అడుగులేస్తూ జోడెద్దుల బండి లాగా ముందుకెళ్తున్నాయి. ఆయన ఈజ్ డూయింగ్ బిజినెస్, ఈ స్పీడ్ డూయింగ్ బిజినెస్, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఇవన్నీ ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఆకర్షించి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడిగా పెట్టి డేటా సెంటర్లు డెవలప్ చేస్తా, ఎకో సిస్టమ్ ని డెవలప్ చేస్తా, ఆల్గారిథం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టి అమెరికా వాళ్ళు కూడా మనకెళ్ళే చూసే విధంగా సిలికాన్ వ్యాలీ లాగా చేశాడు. అసలు ఈ అభివృద్ధి దేశాలు తిరగటం, వీళ్ళందరిని తీసుకురావటం, లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వయం అసలు చరిత్ర సృష్టిస్తుంది ఆ భారతదేశంలోనే. ఒక మోడీ గారే అసలు ఆలింగనం చేసుకొని ఏమి ప్రశంసించాలో మాటలు లేని పరిస్థితుల్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు వెన్నుపోటు పొడిచాడు, అన్ని విషయాల్లో వెన్నుపోటు పొడుచుకుంటానే వెళ్ళింది గవర్నమెంట్. ఎక్కడ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు. ప్రజలందరూ మా వైపే ఉన్నారా? నేను ఇప్పటికీ చెప్తాను అంతా ట్రాష్ సార్. సూపర్ 6 చేశాము, నువ్వు చేసిన ల్యాండ్ టైటిలింగ్ తీసేసాము, నువ్వు ఓడిపోయిన దాని మీద ఏంటి వినూత్నమైనటువంటి పథకాలన్నీ తీసుకొచ్చాము ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం. అసలు అప్పులు ఏ విధంగా చేసినప్పటికి కూడా ఆ అప్పులన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. నీకులాగా అప్పులు తీసుకొచ్చి డీబీటీలు నొక్కేసి మౌలిక సదుపాయాలు లేకుండా రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి దించేసి అప్పు చేసి పప్పు కూడా తింటున్నట్టు మేము తినం. మేము చాలా తెలివిగా చాలా గొప్పగా చేస్తాం. ఇవన్నీ మానుకో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటికైనా ఏదైతే మీరు గతంలో చేసిన అబండాలు కానీ ఏదైనా వాస్తవాలు కానీ ఆ విషయాలు ఎప్పుడు బయటికి తీస్తారు? ఆయన మీద ఎప్పుడు చర్యలు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎట్ ఎనీ టైమ్ సార్, దట్స్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే దట్ మీన్స్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల యొక్క సొమ్ము ఎవరైతే లూటీ చేశారో వాళ్ళ కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. బోన్ పెట్టి బోన్ రెడీ అయిందంటారా? బోన్ రెడీ, లోన ఉల్లిపాయ కూడా రెడీ. ఎలుకే పడాలి ఇక అంటారా? అసలు 100%. ఇంకా ఉల్లిపాయ పెట్టిన తర్వాత పడకపోవటమే.